హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్కే న్యూస్. ఎవరైనా ఫస్ట్ టైం మీ ఛానల్ని విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ముందుగా ఈనాడులో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఈనాడులో వచ్చరికి మెయిన్ హెడ్డింగ్, మీరు పోలీసులేనా, అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలా భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటి, 41A నోటీసుల నిబంధనలు పాటించారా, పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య, బాధ్యులైన వారికి జైలుకు పంపుతామని హెచ్చరిక, ఎమ్మెల్యే ఏలూరు ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. ఈరోజుకి వాయిదా పడింది. ఏం జరిగిద్దో మరి రేపు చూద్దాం. పోటీ పరీక్షల పేపర్ లీకేజీకి భారీ శిక్ష, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా. మాల్ ప్రాక్టీసులకు పాల్పడిన నకిలీ వెబ్సైట్లను సృష్టించిన చర్యలే లోక్సభ బిల్లులో ప్రవేశపెట్టిన కేంద్రం. నిన్నేంటంటే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఏమైనా మాల్ ప్రాక్టీసింగ్ కానీ పేపర్ లీకేజ్ కానీ ఏదైనా జరిగితే 5 ఏళ్ళ జైలు శిక్ష పడిద్ది, అలాగే ₹1,00,00,000 జరిమానా విధించాలని ఆ బిల్లు నిన్న పాస్ అయింది. అలాగే ఇంకోటి వచ్చేసరికి అప్పు జనం నెత్తిన నిప్పు, 10.21 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణం, దీన్ని తీర్చాల్సిన భారం ప్రజలదే, రాబడి పెంచుకునేందుకు పదే పన్నులు మోపిన జగన్. అంచనాల మేరకు బడ్జెట్ ఖర్చులు ఇవి. రేపే ఓట్ అనే అకౌంట్ బడ్జెట్, 3 లక్షల కోట్లను మించి సమర్పణ. 5 ఏళ్ల బడ్జెట్లను చూస్తే ఏమున్నది గర్వకారణం, రాబడులు అంతంతే. కక్ష సాధింపుల వల్లే వనవాసం, లోక్సభ చివరి ప్రసంగంలో ఎంపీ గల్లా జయదేవ్ భావోద్వేగం. తమ గ్రూప్ ద్వారా 17,000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడి. తనలాంటి నాయకులు ఎందరో 10 ఏళ్లుగా వేధింపులకు గురవుతున్నారని వ్యాఖ్య. అమరావతిపై మాట మార్చారు, మైలవరంలో మంత్రి జోగి రమేష్ ఇబ్బంది పెట్టారు. త్వరలో వైకాపాకు రాజీనామా చేస్తా, ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. 1000 ఏళ్లు గుర్తుండేలా 3వ విడత పాలన, వచ్చే ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లు ఖాయం, మోడీ అన్నారు. మా మొదటి విడత పాలనలో 10 ఏళ్ల కాంగ్రెస్ పాపాలను కడిగేశాం, 2వ విడత పాలనలో సరికొత్త భారతావనికి పునాది వేశాం, 3వ విడత పాలనలో అభివృద్ధి చెందింది భారతదేశంగా వేగంగా అడుగులు వేస్తాం, 3వ విడతలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం, ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం 2 అంకెల స్థాయిలో ఉండేది, మా హయాంలో దాన్ని నియంత్రించాం. ప్రస్తుతం 2 యుద్ధాలు, కోవిడ్ మహమ్మారి కారణంగా ధరలు కొంత అధికంగా ఉన్నా నియంత్రణలోనే ఉన్నాయి. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతున్న మోదీ. జగన్ అర్జునుడు కాదు, అక్రమార్జునుడు. ఇసుకను బంగారం చేసి అమ్ముకున్నారు. ప్రజలు నొక్కే బటన్తో ఇక జైలుకే. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం, గొండిపాలెం చింతలపూడి సభలో చంద్రబాబు ప్రసంగం. నెక్స్ట్ వచ్చేసరికి పాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టడి ఉంది. భవిష్యత్తులో ప్రజల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాం. వివిధ పథకాల రూపంలో 4.23 లక్షల కోట్లు అందిస్తాం. అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్ఎన్ అబ్దుల్ అజీర్, తెదేపా సభ్యులు వాకౌట్. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట, ప్రభుత్వ వైఫల్యాలను తెలిపేలా ప్లకార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి ఇస్తే 83 లక్షల పిల్లలకు లబ్ధి ఎలా చేకూరుతుంది? 36 పేజీల ప్రసంగ పాఠంలో గోబెల్స్ ప్రచారం, తెదేపా మండిపాటు. జగన్ సర్కారును భూస్థాపితం చేస్తాం, దగా డిఎస్సిపై నిరుద్యోగుల ఆగ్రహం, 25,000 పోస్టులు ప్రకటించాలని డిమాండ్. విజయనగరం జిల్లా కోటకోడలిలో ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చేసరికి ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్, మాకు 370 సీట్లు, బీజేపీ సొంతంగా గెలుస్తుంది, ఎన్డీఏ స్కోర్ 400 దాటుతుంది, 100 రోజుల్లో ఈ 3వ దఫా షురు, ఈసారి 1000 ఏళ్లు గుర్తుండేలా పాలన, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం, కాంగ్రెస్ ఆ పని చేయదు, ఇతరులను చేయనివ్వదు, ఆ పార్టీకి ఇక తాళమే, దశాబ్దాల అధికారంలో ఉన్న అంతే సమయం ప్రతిపక్షంలో ఉండాలి, ఓబీసీలు లేరంటారేంటి, నేనే ఓబీసీని, లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ. సోమవారం పార్లమెంట్ ప్రసంగానికి వచ్చిన వివిధ మత పెద్దలను ప్రధాని మోడీ అభివాదం. ఇంకోటి వచ్చేసరికి ఈసీలో దొంగలు పడ్డారు, రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐప్యాక్,
కీలక డేటా మొత్తం చోరీ, ఇప్పటికే కలకలం రేపుతున్న ఓట్ల దొంగలు. ఇప్పుడు ఏకంగా ఈసీలోకి దొంగల చొరబాటు వ్యవహారం వెలుగులోకి. సీఈఓ కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన ఇద్దరు, ఆ ఇద్దరిని ఐపాక్తో సన్నిహిత సంబంధాలు. వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశం. ఈసీ కార్యాలయంలోకి కీలక విభాగాలపై కన్ను. నమ్మి లాగిన్లు వారిద్దరి చేతిలో పెట్టిన అధికారులు అదే అదునుగా డేటా అంతా చావు చుట్టేశారు. 2 నెలలు మాత్రమే అక్కడ విధులు. ఈలోపే హార్డ్ డిస్క్లు, మెయిల్స్ మొత్తం కాపీ. తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు. నిబద్ధతతో పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాష్ట్ర ఎన్నికల అధికారులను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్య. డూప్లికేట్ ఓట్లపై ఈసీకి సుప్రీం నోటీస్. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో మరి. ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం. దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. రాహుల్ గాంధీ. హేమంత్ సోరెన్ సతీమణి పరామర్శ. పేపర్ లీక్ చేస్తే ₹1,00,00,000 జరిమానా, 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష. పోటీ పరీక్షల అక్రమాలకు అడ్డుకట్ట. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు. ఆ బిల్లు పాస్ అయిందిలే. ప్రజాస్వామ్య కూనీని సాధించాం. అట్టహాసంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక. పరిస్థితి భయం కలిగిస్తుంది. బ్యాలెట్ పేపర్ మీద గుర్తులను రిటర్నింగ్ అధికారి చెరిపేసినట్టు రికార్డులు సమర్పించండి. సుప్రీంకోర్టు. నెక్స్ట్, వ్యాపారవేత్తలపై ప్రతీకార చర్యలు పెరిగిపోతున్నాయి. వనవాసానంతరం రాముడిలా తిరిగి వస్తా. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. పార్లమెంట్లో చివరి ప్రసంగం. పార్టీ అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు. వివేకా కేసుని, డైరీని కోర్టు ముందుంచండి. సిబిఐ సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్దేశం. అవినాష్ రెడ్డికి బెయిల్ పిటిషన్ రద్దు. విచారణ ఏప్రిల్ 22 తర్వాత వాయిదా. వచ్చే ఎన్నికల్లో జనం వర్సెస్ జనం, జగన్ వర్సెస్ జనం అంట. అరాచక పాలనపై తిరుగుబాటు మొదలు చంద్రబాబు. బటన్ నొక్కుల్లో బొక్కుడెంత. ఉత్తరాంధ్రకు ఊడ్చేశారు. ఋషికొండను మింగేశారు. కబ్జాల కేంద్రంగా విశాఖ. రాష్ట్రాన్ని 4 రెడ్లకు అప్పగించారు. ఇదేనా సామాజిక న్యాయం? చెల్లిని తల్లినే వదిలిపెట్టిన వ్యక్తి జనాన్ని మాత్రం వదిలిపెడతాడా? టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే పేదలకు 2 సెంట్ల ఇల్లు ఇస్తాం. రైతుకు 25,000 అందిస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి. యువత ఎటువైపు ఉంటే విజయం అటువైపే. వచ్చే ఎన్నికల్లో ఓటు బటన్ నొక్కి జగన్ను బలంగా ఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధం. పరిశ్రమలను తరిమి కొట్టాడు. ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు వంటి శాశ్వత ఉపాధి కల్పించాల్సిన సీఎం వాలంటీర్లు, ఫిష్ మార్ట్లు, మద్యం దుకాణాలు పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చానంటున్నాడు. ఎన్నికల నాటికి తుఫాన్గా మారి ఈ సీఎం కొట్టుకుపోవడం ఖాయం. అర్జునుడు కాదు, అక్రమార్జునుడు. ఏలూరు జిల్లా చింతలపూడి బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు. ఇంకో న్యూస్ వచ్చేసరికి H4 వీసా ఉంటే వర్క్ ఆథరైజేషన్ ఇక ఆటోమేటిక్. H1B వీసాదారులను భాగస్వాములు, పిల్లలకు ఛాన్సు. ఏటా 1,00,000 మందికి లబ్ధి. I1, I2, I3 వీసాలను వారికి ఛాన్సు. ఏడాదికి 18,000 మంది గ్రీన్ కార్డులు. కీలక బిల్లు ఆమోదించిన అమెరికా. అబ్బా, గుడ్ న్యూసే నిజంగా. గట్టెక్కిన సోరెన్. జార్ఖండ్లో విశ్వాస పరీక్షకు 47 నుంచి 29 ఓట్లతో నెగ్గిన చంపై అవినీతిని నిరూపిస్తే తప్పుకుంటా. బీజేపీకి హేమంత్ సోరెన్ సవాల్. కోర్టు అనుమతితో బలపరీక్షకు రాక. అరచేతిలో వైద్యం. కొత్త మెడికల్ కాలేజీలపై సీఎం రోత పత్రికలో తప్పుడు రాతలు. ఎన్నికల వేళ మభ్యపెట్టే యత్నం. 5 కొత్త కాలేజీల్లో ఆధునిక వసతులట. క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు. పూర్తి స్థాయిలో నిర్మాణం కాని భవనాలు. నిర్మాణంలోని హాస్టళ్లు, బోధనాసుపత్రులు. కనీస వసతులు లేక విద్యార్థుల అవస్థలు. ఈ ఏడాదిలోనే 5, వచ్చే ఏడాదిలో 7 కొత్త కాలేజీలు రెడీ అంటూ డబ్బా. పలుచోట్ల పునాదుల దశలోనే నిర్మాణాలు. ఎప్పటికీ పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. ఐదేళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో 41A నిబంధనలు పాటించారా? ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే బాధ్యులు లోపలికి. ఉన్నతాధికారులపై చర్యలను ఆదేశిస్తే తప్పనిసరిగా చక్కబడేలా లేదు. న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు. ఏలూరు ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. ఎంపీలు, ఎమ్మెల్యేలు భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో న్యూస్. నెక్స్ట్ మన సాక్షిలో ఏముందో చూద్దాం. సాక్షిలో ఫస్ట్ పైన వచ్చేసరికి విశాఖలో లెక్క సరి. 2వ టెస్ట్ ఇంగ్లాండ్ 106 పరుగుల తేడాతో భారత్ విజయం.
ఐపీఓ బాటలో హుండై కనీసం 2,500 కోట్ల 27,500 కోట్ల సమీకరణ 15-20% మధ్య వాటా విక్రయం. ఇంకోటి వచ్చేసరికి మే 10లోగా ఉపసంహరణ. మాల్దీవుల నుంచి భారత సైనిక బలగాల ఉపసంహరణ మే 10లోగా పూర్తవుతుందని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ తెలిపారు. బలపరీక్షలో చంపై విజయం. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో చంపై సోరెన్ ప్రభుత్వాన్ని 47 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. రిక్రూట్మెంట్లో అక్రమాలపై కొరడా. ఉద్యోగాల భర్తీ పరీక్షలు అక్రమాలు, పేపర్ లీకేజీలు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. ప్రచారాల్లో పిల్లలు వద్దు. పోస్టర్లను అతికించడం, ర్యాలీలంటూ పిల్లలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు ఈసీ స్పష్టం చేసింది. ప్రగతికి ప్రణామం. బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ నజీర్. రాష్ట్రంలో పెరిగిన వృద్ధి రేటు, తగ్గిన పేదరికం. ఈ న్యూస్ అసలు ఎక్కడా రాలేదు, దీంట్లో వచ్చింది. 4 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పేదలకు 4.23 లక్షల కోట్ల లబ్ధి. విద్యా సంస్కరణలు, వైద్య విప్లవం, పారిశ్రామిక పురోగతి, లాభసాటిగా సాగు, ప్రాజెక్టులకు పెద్దపీట, సచివాలయ వ్యవస్థలో గడప వద్దకే సుపరిపాలన. సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, శాసనమండలి చైర్మన్ మోహసిన్ రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామరాజు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 1000 ఏళ్ల అభివృద్ధికి పునాది. హ్యాట్రిక్ కొట్టేస్తున్నాం ప్రధాని నరేంద్ర మోదీ. మా 3వ టర్మ్లో బీజేపీకి 370, ఎన్డీఏకి 400 దాటేస్తాయి. కాంగ్రెస్ దుకాణాన్ని శాశ్వతంగా తెర. దశాబ్దాల పాటు దానిది ప్రతిపక్ష పాత్రే. ప్రేక్షకుల గ్యాలరీని పరిమితం అవుతుంది. ప్రధాన ప్రతిపక్షంపై లోక్సభలో నిప్పులు. విపక్షాలు ముందుగానే కాడి కింద పడేశాయి. కాంగ్రెస్ వల్లే వాటికి దుస్థితి. అబ్కీ బార్ 400 పార్ అంటూ సభను హోరెత్తించిన ప్రధాని మోడీ. ఏమో ఈసారి బీజేపీకే 370 వస్తాయంట. ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 400 దాటుతాయని చెప్పేసి మోదీ గట్టిగా చెబుతున్నాడు. మరి నెక్స్ట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీని తప్పించడం అంటే టీడీపీకి అధికారం ఇవ్వడం కాదు. వైఎస్ఆర్సీపీని తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చంగోడి హరిరామ జోగయ్య చురకలు అంటించాడు. పవన్ ఉద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఆయనకు లేఖ రాశారు. ఇది చూడండి, నిన్న ఈనాడులో ఒక న్యూస్ వచ్చింది, అంతా గుంతలే అని. దానికి కౌంటర్ ఈరోజు వదిలారు. గుంతలు కాదు, రామోజీ కళ్ళ గంతలు, మృత్యు గంతలు అంటూ విషయం చెమ్మిన ఈనాడు. చంద్రబాబు హయాంలోనే రోడ్లపై తీవ్ర నిర్లక్ష్యం. రోడ్లపై టీడీపీ హయాం 5 ఏళ్లలో పెట్టిన ఖర్చు 23,792.19 కోట్లు. 4 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ వెచ్చించిన మొత్తం 42,236.28 కోట్లు. రోడ్ల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం. మేము డబ్బులు చదువుతున్నా రోడ్లు ఆడేసారు చెప్పారుగా. వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య. మొన్న విశాఖపట్నంలో తహసీల్దార్ని హత్య చేశారు కదా, దాని గురించి వివరాలు వెల్లడిస్తున్న విశాఖ సిపి రవిశంకర్. చిత్రంలో పోలీసు అధికారులు. హంతకుడు రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారపు అరెస్ట్. మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అంట. చెన్నైలో పట్టుకున్న విశాఖపట్నం పోలీసులు భూ వ్యవహారం కారణంగానే రమణయ్యను హత్య చేసినట్లు నిర్ధారణ. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి. అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా. అందరూ ఒకలాగెత్తి ఒకలాగేస్తాడు. బారికేర్లను తోసివేస్తున్న టీడీపీ సభ్యులు. పబ్లిసిటీ కోసం టీడీపీ ఎమ్మెల్యేలు హడావుడి. బారికేడ్లు, పోలీసులను తోసివేస్తూ హంగామా. సభలో గవర్నర్ ప్రసంగం మధ్యలో వాకౌట్. గవర్నర్ కీలక అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ. ప్రతిపక్ష సభ్యుల తీరును తప్పుబట్టిన అధికార పక్షం. విశ్వవ్యాప్తం హిందూ ధర్మం. ముగిసిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు. కదిలిరా తుస్. తన ప్రసంగంలో మరోసారి బోరు కొట్టించిన చంద్రబాబు. గొండుపాలెం, చింతలపూడి సభల్లో ఖాళీ కుర్చీలు. అనకాపల్లి ఎంపీగా తన కుమారుడిని ఆశీర్వదించాలని సభలో అయ్యన్న ధిక్కార స్వరం. అయ్యన్న వ్యాఖ్యలతో తలపట్టుకున్న చంద్రబాబు. మాడుగుల టికెట్ జనసేనకి ఇచ్చినా పనిచేయాలన్న చంద్రబాబు. భారత్కు గ్రామీ సంబరం. ఏడాది 5 భారతీయులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు.
ఈరోజు ఇది సాక్షి న్యూస్. ఇలాగే రోజు మనం వీడియోలు చేస్తూ ఉంటాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.